వెల్కమ్ టు సుమన్ టీవీ. సో లూజ్ మోషన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఫుడ్ మారిపోయినప్పుడు కానీ, ఫుడ్ ఏదైనా కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నప్పుడు కానీ ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇక వర్షాకాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము, డయేరియా సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ లూజ్ మోషన్స్ అనేవి తగ్గిపోవడానికి న్యాచురల్ వేస్ ఏమున్నాయి, ఇంట్లో దొరికే పదార్థాలతో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మమ్మ. గురుజీ, జనరల్గానే అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ తిన్నా అది మంచిగా లేకపోయినా, లేదా వాటర్ మంచిగా లేకపోయినా, కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నా, లేదా మనం ఈ వర్షాకాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ లూజ్ మోషన్స్ సమస్య. అయితే దీనికోసం రకరకాల ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, ప్రోబయోటిక్స్ వేసుకుంటారు, లేదా ఇంకా ఎక్కువైందంటే హాస్పిటల్ అడ్మిట్ అవుతే యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. ఈ లూజ్ మోషన్స్ని ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు, అంటే అంత సీరియస్ ప్రాబ్లం అవ్వకుండా? నాకు తెలిసిందల్లా అమ్మమ్మ వైద్యం. మా ఊర్లో ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ విరోచనం, అతిగా విరోచనాలు అవుతుంది. లూజ్ మోషన్స్ విరోచనాలు అంటే 1, 2 మంచిది, గుడ్ హెల్త్, 3 ఇంకొంచెం ఇబ్బంది, 4 ఇక అలా అవుతూ ఉన్నాయి. నీళ్ళ విరోచనాలు, జిగట విరోచనాలు, మనకి అమీబియాస్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. వీటిలన్నిటికీ చిన్నప్పుడు మాది ఒక ఏరియాలో షాప్ మాది. మా ఏరియా అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మాది అక్కడ కిరాణా షాప్. నాకు తెలిసిందల్లా విరోచనాలకి ఎంట్రోకెనాల్ అని ఒక ట్యాబ్లెట్, ఆయుర్వేదిక్ అనుకుంటాను, అది మట్టి రంగులో ఉంటుంది, మట్టి మాత్ర. వాళ్ళు వచ్చి సత్యరెడ్డి గారు కొట్టుకెళ్తే విరోచనాలకి మట్టి మాత్ర అడుగు అంటే, మట్టి మాత్ర అంటే అంతే, మట్టి మాత్ర. వాళ్ళకి అడగడం కూడా తెలియదు, అంత అంటే చదువు తక్కువగా ఉన్నవాళ్ళు. లేకపోతే ఇంకా కొంచెం బాలింత బాల్ పలుకులు, బాలింత బాల్ దాని పేరు, బాలింత బాల్ బాల్ పలుకులు, బాలింత బాల్ పలుకులు అంటే దాని పూర్తిగా మరి మెడికల్ టెర్మినాలజీ ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత అది గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు నేను కూడా తెచ్చినట్టు గుర్తు. రాళ్ళలా ఉంటాయి, మనం చూడండి ఇసుకలో కొంచెం ఇసుక కన్నా పెద్ద రాళ్ళు అవి ఉంటాయి. అవి కొరికితే గట్టిగానే ఉంటాయి, కానీ తీసుకోవడం వల్ల మరి ఎందుకు అది విరోచనాల్ని ఆపేస్తుందో తెలియదు, కానీ అద్భుతం. బాలింత బాల పలుకులు, బాలింత బాల్ దాని పేరు, పలుకులు. మీకు అది విలేజెస్లో కిరాణా షాపుల్లో దొరికేసేటువంటి మెడిసిన్స్. పూర్వం మెడికల్ షాపులు పెద్ద ఎక్కువ ఉండేవి కాదు, కిరాణా షాపుల్లోనే మనకి తలనొప్పి అంతే, అది ఏం మందు అనేది ఎవరికీ తెలియదు. విరోచనాలు మీకు మేజర్గా ఉండేవి. నవాల్జిన్ అని ఒక ట్యాబ్లెట్ ఉండేది, అది జ్వరానికి, ఆకుపచ్చ రంగు ట్యాబ్లెట్ అనేవారు. దీన్ని ఏమో మట్టి ట్యాబ్లెట్లు ఏమో ఎంట్రోకెనల్ మట్టి ట్యాబ్లెట్. ఇంకా ఈ రోజుల్లో బాగా ఎక్కువ అవుతుంది, తగ్గట్లేదు అంటే బాలింత బాల్ పలుకులు. మీరు నాతో చెప్పిన తర్వాత మా అమ్మగారు ఫోన్ చేసి అడిగితే దాన్ని బాలింత బాలే అంటారు, కానీ ఎలా తయారు చేస్తారో ఎవరికీ తెలియదు. ఏదైనా ఒక చెట్టు బాలని తీసుకుని ప్రాసెస్ చేస్తే అలా రాళ్లలో తయారవుతుంది అనేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చిన తర్వాత. ఇది అంటే విరోచనాల్ని ఆపే, అంటే అతిగా అవుతున్నటువంటి విరోచనాలు. ఫస్ట్ మీరు చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది, సమస్య మీరే చెప్పారు, సొల్యూషను మీరే చెప్పారు. బయట తినడం వల్ల, కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల బాడీలో, అదే పెద్ద ప్రేవుల్లో బ్యాక్టీరియా, అన్వాంటెడ్ బ్యాక్టీరియా అనుకుందాం, చెడు బ్యాక్టీరియా ఫామ్ అవడం వల్ల ఎండోక్రైన్ గ్లాండ్స్ పనిచేసి విసర్జిస్తుంది, తోస్తుంది. దాని చుట్టూ ఆ గమ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఏమైనా జిగురు తాగారా? జిగట విరోచనాలు అంటే జిగురుగా ఉంటుంది. మీకు ఒక్కొక్కసారి విరోచనాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే జిగురుగా ఉండి స్మెల్ వస్తుంది. అది ఒక చేప నీచు ఎలా అయితే స్మెల్ ఉంటుందో అదే స్మెల్ ఉంటుంది. ఇదంతా మరి ఎక్కడుంది? ఇంతవరకు మీ శరీరంలో ఉంది. పాడైపోయిన వ్యవస్థని శరీరం గెంటడానికి చేసే ప్రయత్నమే విరోచనం. దీన్ని మనం ఆపాలి అంటే యాంత్రికంగా ఆపాలనే ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ మా వాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరైనా వచ్చి మోషన్స్ అవుతున్నాయని కానీ ఎంట్రోకెనల్ ట్యాబ్లెట్ ఇచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఉప్పు కారం లేకుండా చప్పిడి ఫుడ్ తిను, లేకపోతే పాలు వేసుకుని తిను, పెరిగేసుకుని తిను, తగ్గేంత వరకు. ఎన్ని రోజులు అంటే తగ్గేంత వరకు. అంటే ఇలా ఏం ఆపట్ల, మీరు చేసే విధానాన్ని మార్చేస్తున్నారు, లైఫ్ స్టైల్ మారుస్తున్నారు. బాలింత బాల్ పలుకులు వేస్తే ఇవాళ వేస్తే సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. అదేంటి? అది గమ్ము, వగరు రుచినిస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాన్ని ఒకేసారి బయటికి గింటే సాపేస్తుంది. ఆ బ్యాక్టీరియా వల్ల కదా బాడీ రియాక్ట్ అయ్యి ఎలిమినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం వ్యవస్థని మార్చుకోవాలి, దేన్ని ఆపకూడదు. విరోచనం అవుతుంది, మన కిడ్నీలో, గుండె, లివరో బయటికి రావట్లా, ఒక వ్యర్థ పదార్థం బయటకు వెళ్తుంది, అది మనకి అన్కంఫర్టబుల్.
అందుకని శరీరం విసర్జిస్తుంది. దానికి స్పృహ ఉంది. మనం ఏం చేస్తున్నాము, యాంటీబయాటిక్ లేకపోతే ఈ మోషన్స్ని ఆపడానికి చేసే ప్రయత్నంలో ఆ వ్యర్థాన్ని అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో అంటే మనం చేయాల్సింది ఎక్కువ మోషన్స్ అయిపోతే నీరసం వస్తుంది కాబట్టి నీరసం రాకుండా చేసుకుంటూ శరీరం వేడి అంటే మీకు వేడి ఎక్కువ చేస్తే విరోచనం కూడా అవుతుంది. మనం ఆయుర్వేదిక్లో విరోచనాలు అవ్వడానికి ఇచ్ఛాభేది రస అని ఒక రకం ట్యాబ్లెట్లు, అలాగే స్వాదిష్టాన రస అని ఒక ట్యాబ్లెట్లు విరోచనం అవ్వడం కోసం చేస్తాం. ఆ క్రియ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా అంటే అప్పటి వరకు నార్మల్గా ఉన్న వ్యవస్థ ఒక్కసారి ఈ ట్యాబ్లెట్లు వెళ్ళడంతో సంథింగ్ ఏదో ఒక మెకానిజం జరిగి విరోచనాలు మొదలైనవి. ఇచ్ఛాభేద రస అంటే మీరు ఎన్ని అనుకుంటే అన్ని విరోచనాలు అవుతాయి. మీకు 2 మోషన్స్ అవ్వాలి, 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి, 3 కావాలి, 3 వేసుకోవాలి. ఇచ్చాం, మీ ఇష్టం వచ్చినట్టు విరోచనం అవుతుంది. స్వాదిష్టాన రసం మీకు అది కూడా స్వాదిష్టానం మీ ఇష్టమే. మీరు ఎన్ని కావాలి, 1 కావాలా 2 కావాలా అలా అనుకుని దానికి తగ్గట్టుగా వాడితే ఇవి జరుగుతాయి. దీన్ని ఆపడానికి కూడా మీకు అనుకున్నన్ని చాలు, 3 అయినాయి 4 అయినాయి సరిపోతాయి అనుకున్నప్పుడు ఒక గ్లాసుడు మజ్జిగ కానీ లేకపోతే ఒక గ్లాసుడు టీ కానీ తాగితే మోషన్స్ దానంతట అవే ఆగిపోతాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మీరు ట్యాబ్లెట్ వేసి ప్రేరేపించినటువంటి మల వ్యవస్థని ఈ టీ కాఫీలు తాగడంతో లేకపోతే పాలు తాగడంతో ఆగిపోతుంది. ఇక్కడ కూడా మీరు మిమ్మల్ని అది ఇబ్బంది పెడుతుంది, దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఇస్తూ ఆ సంబంధం కలిగినటువంటి పదార్థం. ఇక్కడ మనం మజ్జిగను తీసుకుంటున్నాం పల్చగా, అలాగే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇంకా ఏమైనా వ్యర్థాలు ఉండుంటాయి. ఇక్కడ రుచి వగరు రుచి మీ విరోచనాలకి కారణమైనటువంటి సమస్యను తీసేస్తుంది. అందుకని ఇక్కడ మనం జీలకర్రని వాడతాం. అంటే మోషన్స్ అవుతున్నాయి అన్నప్పుడు జీలకర్ర, మజ్జిగ, పుదీనా వేడెక్కువైంది, టెంపరేచర్ పెంచి బయటకు గెంటింది, దాన్ని నెమ్మదిగా చల్లపరచాలి కాబట్టి పుదీనా, మజ్జిగ, జీలకర్ర, కొంచెం ఆవు నెయ్యి. అంటే ప్రతిదీ ఔషధానికి విలువల్ని పెంచేది ఆవు నెయ్యి. ఆవు నెయ్యిలో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి, చాలా రకాల రోగాలకి అది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చిన్న తాలింపు లాంటిది చేస్తున్నాం ఇక్కడ. ఏం చేయాలి గురూజీ? స్టవ్ వెలిగించండి, ఆవు నెయ్యి వేసి జీలకర్రని కొంచెం దూరగా వేయిస్తాం. బాగా మోషన్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసి తీసుకుంటే మంచిది. అంటే నీరసం రాకుండా ఉంటుంది. సహజంగానే మనం స్టాప్ చేయక్కర్లేకుండా దానంతట అదే శరీరానికి ఆ శక్తి వస్తుంది. మీకు ఈ హోమ్ రెమెడీస్ వల్ల కూడా అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి కంపల్సరీ. అంటే మీకు అవుతున్నటువంటి ఇప్పుడు మనం ఏదో ఒక వీడియో చేసి పెట్టేస్తామమ్మా, అక్కడ కండిషన్ వాళ్ళకే తెలుస్తుంది. ఇది మనకి ఒక రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. ఎమర్జెన్సీ టైంలో మనకు అది అద్భుతంగా ఉపయోగపడుతుంది. జీలకర్రని ఎప్పుడైనా వేయించి తీసుకోవాలా గురూజీ? అంటే ఆయుర్వేదంలో వాడే ప్రతిదానికి శుద్ధి అవసరం, శుద్ధి చేయాలి. ఇక్కడ ఆవు నెయ్యితో అది వేయించడం వల్ల శుద్ధి జరుగుతుంది. మీకు ప్రతిదీ ఇప్పుడు సొంటిని కూడా ఉడకబెడతారు, అలాగే అశ్వగంధ ఇవన్నీ కూడా ఆవు పాలలో వచ్చే ఆవిరి ద్వారా ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తారు. అశ్వగంధ కంపల్సరీ ప్రతిదాన్ని శుద్ధి చేయాలి. ఇప్పుడు కొద్దిగా మనం పుదీనా ఆకులు, జీలకర్ర వేగిందమ్మా కలపండి. మీరు మజ్జిగ పులుసు తాలింపు పెడతారు కదా, సేమ్ అంతే అనుకోండి. స్టవ్ ఆఫ్ చేసాను. జస్ట్ ఇలా పుదీనాని జీలకర్రని ఆవు నెయ్యితో ప్రాసెస్ చేసాం. ఓకే, సో తర్వాత దాని గ్లాసులో తీసుకోండి. ఇప్పుడు కొంచెం సైంధవ లవణం అమ్మా. మనం ఉప్పుని బీపీ రాకుండా అంటే అయితే లో బీపీ లేకపోతే హై బీపీ ఈ రెండింటిని కూడా సమతుల్యం. ఉప్పు అనేది రుచి, సింథటిక్ కాదు. ఉప్పు అనేది రుచి కాబట్టి మనము బీపీ వల్ల అంటే మళ్ళీ ఇదేనా బీపీ తెస్తుందా అలా ఆలోచించక్కర్లేదు. ఆ రుచితో నాలిక మీద ఇది ప్రాసెస్ చేసి మనిషిని శక్తివంతం చేస్తుంది. మజ్జిగ ప్రోబయోటిక్, గుడ్ బ్యాక్టీరియా లోపల ఉన్నది, బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల మనకి విరోచనాలు అయినాయి. ఇప్పుడు మనం లోపలికి అద్భుతమైనటువంటి గుడ్ బ్యాక్టీరియాని పంపిస్తాం. గుమ్మగుమ్మలాడే అద్భుతమైనటువంటి ఒక రకంగా మజ్జిగ పులుసు అంటారు దీన్ని, తాలింపు వేసాం కాబట్టి మంచి ప్రోబయోటిక్. ఒక అంతే గురూజీ, కడుపు హాయిగా ఉంటుంది, సో శక్తి వస్తుంది దీనివల్ల. సో విరోచనాలు అవడం వల్ల వీక్ అయిన లాస్ అయినటువంటి ఎనర్జీని మనం రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి ఆవు నెయ్యి ఉంది, దాంట్లో జీలకర్ర ఉంది, సో పుదీనా ఉంది. సో మెడిసినల్ వాల్యూస్ అంటే జనరల్గా అన్నిట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో దీనికి ఇది చెప్పారంటే దీని వెనక చాలా సైంటిఫిక్ రీజనే ఉంది. రెగ్యులర్గా మీరు దీన్ని
పూర్తిగా తగ్గేంత వరకు ఆహారం తీసుకోవడం కన్నా ఖాళీ ఇచ్చి ఇలాంటి లిక్విడ్స్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ ఆకలేస్తుంది తినాలనుకున్నప్పుడు పూర్తిగా మోషన్స్ తగ్గేంత వరకు కూడా మజ్జిగన్నమే తినాలి. ఉప్పు కారాలు లేకుండా ప్రశాంతంగా మజ్జిగన్నం తింటే మోషన్స్ ఆగిపోతాయి. సో మజ్జిగ ఎవరికైనా చాలా మోషన్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఈ విధంగా చేసి తీసుకోవాలని కోరుకున్నాం. చూడాలి చాలా దాన్ని బట్టి ఎక్కువగా అవుతున్నాయి అన్నప్పుడు సో ఇంకా ఫుల్ డిహైడ్రేషన్ కంపల్సరీ. అంటే ఇవి తాగుతున్న ఒక గ్లాస్ తాగిన తర్వాత కొంతకన్నా మనకు మార్పు రావాలి. మార్పు రాలేదు ఇంకా హెవీగా అవుతున్నాయి అంటే మీరు మీ మోషన్ని గమనించే స్థితిలో ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది వ్యవస్థ, మరి జగట విరోచనాల్లో బ్లడ్ డౌన్ అయిపోతుందా, బాగా వీక్ అయిపోతారు. అలాంటి సందర్భాల్లో రిస్క్ చేయొద్దు. ఇది తీసుకుని మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ఓపిక వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. అంటే కొంత మన చేతిలో ఉంటుంది, మిగతాదంతా కూడా మనం తప్పదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాగాలేదు. మనం నిన్న ఏం ఫుడ్ తీసుకున్నామో మనకు తెలియదు. ఆహారంలో మనం ఇష్టం వచ్చినట్టు తినేసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం నైట్ లైఫ్కి అలవాటు పడ్డామో ఈ సమస్యలన్నీ వస్తాయి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్వామి.